వెల్కమ్ 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 మమ్మీ. అండ్ ఇట్లా చిన్నిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు చిన్ని హాస్పిటల్ నుండి హ్యాపీగా డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి సో అక్క మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టి చిన్నికి వెల్కమ్ చెప్పడానికి రెడీగా వెయిట్ చేస్తుంది. పూల రంగడు లాక్కున్నారు అందరు. సో ఓకే, హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఫైనల్లీ మనకి చిన్ని అండ్ చిన్నితో పాటు ఉన్న బేబీ అండ్ అమ్మ హాస్పిటల్ నుండి ఇంటికి రాబోతున్నారు. వితిన్ 2-3 అవర్స్లో రాబోతున్నారు. సో మేము ఈ పూలు ఎందుకు వేసుకున్నాం ఏందనంటే కూడా సో మేమందరం కష్టపడి మంచిగా ఒక చిన్న వెల్కమ్ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం వాళ్ళకి సర్ప్రైజ్గా. అంటే మేము ఎప్పుడైనా ఇంతకుముందు జగతి అప్పుడేమో జస్ట్ క్యాజువల్గా ఇంటికి వచ్చినామా, కేక్ కట్ చేసినామా, అయిపోయింది అన్నట్టుంటుండే. సో ఈసారి కొంచెం మంచిగా డెకరేషన్ చేసి ఫ్లవర్స్తో వేసేసుకొని మంచిగా చేద్దామని ఈగర్లీ వెయిటింగ్ ఉన్నాం కాబట్టి సో అవన్నీ తీసుకొచ్చేసినాం, పూలు అవన్నీ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది వెయిటింగ్? ఫస్ట్ నేను చెప్తా. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం. ఎందుకంటే నేను ఒక బేబీని చిన్నగా పుట్టినప్పుడు నేను ఎప్పుడు చూడలేదు. నాకు అట్లా చూడాలంటే చాలా ఇష్టం, ముట్టుకోవాలన్నా చాలా ఇష్టం. అంత ఎందుకు మేము జగతి ఫస్ట్ టైం పుట్టినప్పుడు కూడా చూడలేదు. అప్పుడు ఎక్కడ పోయినా చాలా డేస్ తర్వాత చూసిరా. సో ఇప్పుడు వీళ్ళు వితిన్ ఈ 3 డేస్లోనే చూడబోతున్నారంటే ఈగర్లీ వెయిటింగ్. చాలా మంచి. అండ్ నీకు ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే ఆల్రెడీ అక్క హాస్పిటల్లో చూసింది, సో 1 డే అక్కడ ఉంది. వీళ్ళిద్దరు ఇప్పుడు కొత్తగా చూడబోతున్నారు. నో ప్రాబ్లం. కాలేజ్ ఉంది, ఎగ్జామ్ కూడా ఉంది, అయినా నిజంగా పాపం అంతా ఉండి కూడా వాళ్ళు ఈగర్లీ ఆ ఆతృత తట్టుకోలేక వస్తుందనగానే దాన్ని మన వచ్చేసారు. సో మనమైతే ఇప్పుడు డెకరేషన్ అన్ని ప్లాన్ చేసి నేను హాస్పిటల్కి వెళ్ళి పట్టుకొచ్చేద్దాం. మీరు నేను వచ్చేసరికి పూలు అవన్నీ మంచిగా చేయండి. ఆగమాగం చేసి నెత్తిలో పెట్టుకోకండి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వెల్కమ్ 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 మమ్మీ. అండ్ ఇట్లా చిన్నిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఎంత హ్యాపీగా అయితే హాస్పిటల్కి వెళ్ళిందో అంతే హ్యాపీగా బేబీని తీసుకొని ఇంటికి రావడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చిన్ని కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. టీవీలో పనిచేస్తావు? నేను టీవీలో పనిచేస్తాను. మేము ఎట్లా చేస్తాము? యూట్యూబ్లో ఉంటుంది, బావమరదలు అని కొడితే మేమే వస్తాం. బావమరదలని కొడితేనా? బావమరదలు వీడియోస్ అని కొట్టాలనా? మేము వస్తాయా? సేఫ్గా డెలివరీ అయిందని చెప్పేసి అందరి కళ్ళు పైన పడొద్దు అని చెప్పేసి మంచి దిష్టి తీసి ఇంటికి తీసుకెళ్తారంట. సో అట్లే అమ్మ కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి హాస్పిటల్ దగ్గర చిన్ని ఇట్లా తీసుకొని వస్తున్నాం గేట్ నుండి బయటికి. అండ్ అంటే మన ప్రతి పేరెంట్స్ ఇదే విధంగా తీసుకెళ్తారు ప్రతి హాస్పిటల్ నుండి. సో మనం చిన్నిని కూడా సేమ్ అదే విధంగా తీసుకెళ్తున్నాం. సో కట్ చేస్తే ఇంటికి వచ్చేసినాం. పాపం కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే చిన్ని నార్మల్ డెలివరీ అయ్యింది కదా. సో కార్ నుండి దిగడానికి కూడా కొంచెం అని చెప్పకూడదు, చాలా ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది. దిగడానికి చాలా పెయిన్ఫుల్ ఉంది. బట్ ఇంటికి రీచ్ అయిపోయినా అండ్ ఇట్లా అందరితో ఇక్కడ హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి ఒక చిన్న హ్యాపీనెస్తో దిగుతుంది. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ అక్కనేమో ఇంటి దగ్గర కూడా మళ్ళీ ఒక కొబ్బరికాయ కొట్టేసి దిష్టి తీసేసి లోపల తీసుకెళ్ళిపోతుంది.
వెల్కమ్ 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 రావమ్మ మహాలక్ష్మి పండి ఏమైందా మీరు రీల్స్లో తీన్మారి చేస్తా ఇప్పుడేమో పుడమ అలాగా మెల్లగపోతున్నావు ఎట్లా చూస్తుంది ఇప్పుడు గుడ్డేలు పిల్లలాగా ఇంకొక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉంది. ఒక్క సెకండ్ స్టన్ అయిపోయింది చిన్ని అయితే డెకరేషన్ ఇదంతా చూసి. అంటే ఇట్లా హాస్పిటల్ నుండి వచ్చినప్పుడు ఇట్లా ఆరతి ఇచ్చి ఇంట్లోకి అలో అంటే వెల్కమ్ చెప్తారంట. సో అందుకని చెప్పేసి అట్లా. ఇక్కడ జగతి అయితే అస్సలు వినట్లేదు నాకు. ఇక్కడ జగతి ఏమో బేబీని చూపించు అని గుంజుతూనే ఉంది. వెరీ నైస్. సో మన చిన్న బేబీ ఫస్ట్ టైం ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది కాబట్టి ఈ విధంగా చేయాలి అని చెప్పేసి నేను పంతుల్ని కనుక్కొని ఈ విధంగా చేసిన. అంటే బియ్యం పెట్టి చాట అండ్ ఈ రెడ్ కలర్ ఇవన్నీ పెట్టి పంతుల్ని కనుక్కొని మరి చేసినాం. కానీ ఈ సర్ప్రైజ్ని మాత్రం చిన్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అంత షాక్ అయిపోయింది. అంటే మేము ఇంకా క్యాజువల్గానే పిలుస్తాంలే అని అనుకున్నది. అంటే లెగ్స్ ఒక దానిపైన గుర్తుండాలి జ్ఞాపకం ఫస్ట్ టైం అనేది అట్లా పెట్టిస్తున్నాము. అండ్ ఇంకోటి ఇట్లా నేను ఎందుకు చేసిన ఇదంతా అంటే డెలివరీ టైంలో వాళ్ళు ఎన్ని పెయిన్స్ ఫీల్ అవుతారో ఈ డెకరేషన్ ఈ వెల్కమ్ ఇవన్నీ చూసి ఆ పెయిన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా స్మైల్తో ఉండాలి అని చెప్పేసి నేను ఇదంతా ప్లాన్ చేసుకొని చేసిన. సో చిన్ని కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏ జన్మకైనా ఉంటాను నీలో ఏ చోటనై. సో ఎట్లా అనిపించింది మమ్మీ నీకు ఈ సో వెరీ బ్యూటిఫుల్ అసలు. ఓకే వెల్కమ్ ప్లీజ్ వెల్కమ్. యా రూమ్ షిఫ్ట్ అయిపోయారు. సో వెరీ బ్యూటిఫుల్ అండ్ జగతి అయితే ఈగర్లీ వెయిటింగ్. మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇందుకే లేట్ అయింది వీళ్ళకి. ఇవన్నీ చేసేసరికి మాకు ఫుల్ లేట్ అయింది. జగతి ఆగు. సో చిన్నికి మోతీచూర్ లడ్డు అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి సో మేమందరం కూడా చిన్నికి ఇష్టమైన లడ్డూని మేమందరం కూడా షేర్ చేసుకొని తింటున్నాం అందరం హ్యాపీగా. సో జగతికి కూడా స్వీట్ ఇద్దాం ఎందుకంటే వా జగతి సర్ప్రైజ్. నేను ఇస్తా అమ్మకి నేను ఇస్తా నువ్వైతే తిను. నువ్వు తిను జగతి, నువ్వు తిను. సరే పెద్దది పెట్టాలా? పెద్దది పెట్ట నేను నీకు పెడతా ఫస్ట్ ప్లీజ్. అరే నేను తినిపిస్తాను. సరే నీకు ఒకటి తినిపిస్తాయి ఇక్కడ జగతి. సో అంటే వాళ్ళ మమ్మీ చాలా డేస్ అయింది కదా సో అందుకని చెప్పేసి దొరకంగానే తీసుకెళ్ళాలి మమ్మీకి ఇస్తుంది. జగతి నేను పెడతా. సూపర్ కిస్ చేయనా? అయ్యో పాప పోతే థ్యాంక్ యూ. ఎస్ ఇల్లు కూడా లడ్డు తినబోతుంది. సో వెరీ వెరీ హ్యాపీ. ఇల్లు తిను బర్రెలాగా ఓకే కొంచెం తిని మళ్ళీ నాకు ఇచ్చేసి పెద్ద
ఏ ఏ ఏ ఎట్లది చెప్పు చెప్పు. చెప్పు. సూపర్ అంట, సూపర్. బాగుంది బాగుంది సూపర్. నాకు కూడా స్వీట్ పెడుతుంది. కమన్ కమన్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మా అట్లా తింటున్నావు? తులసి కమ్. సో నెక్స్ట్ తులసి కూడా ఉంది కాబట్టి సో తులసి కూడా లడ్లు అండ్ అన్నం కానీ అవన్నీ బాగా తింటారు కాబట్టి సో ఒక లడ్డు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేను నీట్గా పెడతాను. నువ్వు మంచిగా కళ్ళు మూస్తే నేను మంచిగా ఇస్తాను. కమన్ కమన్ ఫాస్ట్. చాలు, కొంచెమే అన్నది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే ఓకే కమన్. మరి నేను కొంచెమే ఇస్తాను. ఆమె నోట్ల రెండు మొత్తం తింటుంది. కొంచెం పెట్టండి నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరందరూ ఎలాగ జీవితం చాలా ఉన్నాయి. ఇప్పుడు అత్తమ్మకి సూపర్. నేను లడ్డు ఇద్దామని నువ్వు ఇచ్చేస్తున్నావు జగతి. మమ్మీ అంత తినొద్దు మమ్మీ. సో సరే ఓకే ఓకే. అరే బాబురే. సో సో చిన్నికి మోతీచూర్ లడ్డు అంటే చాలా చాలా పిచ్చి ఇష్టం కాబట్టి సో ఆ ఇష్టంతో ఇంత మోతీచూర్ లడ్డు అంతా తీసుకొచ్చేసాం. కానీ ఇష్టమైన కొంచెమన్నా స్వీట్ వెళ్ళాలి. నీలాంటి ప్రేమికుడు ఉంటాడు ఈ కోటికో ఒకడు అదృష్టం అందించి అసలు షాక్. అసలు నేను సో యాక్చువల్లీ అంటే ఇందు నేనేమో అటు వెళ్ళిపోయినాం హాస్పిటల్కి. వీళ్ళంతా కష్టపడి ప్లానింగ్ అదంతా చేసారు. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ చిన్నికి చెప్పకుండా ఈ ప్లానింగ్ అన్నీ చేసినాం. ఆ ఫ్లవర్స్ కానీ అవన్నీ నార్మల్గా ఎట్లా అనుకున్నావు అంటే ఎట్లా వస్తా అనుకున్నావు? ఏం లేదు, వచ్చేస్తాం కదా నార్మల్గా ఇంతకుముందు జగతి అప్పుడు ఉన్నది కదా, అప్పుడు బయట ఇట్లా మామూలుగా డిష్ తీసేసి క్యాజువల్గా వచ్చినాం, కూర్చున్నాం, తిన్నాం, అయిపోయింది. ఇప్పుడేమో కొంచెం మంచిగా ఈ హ్యాపీ మూమెంట్ లో ఆ ఫ్లవర్స్ అవన్నీ వేయడం చాలా చాలా హ్యాపీ. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్. కొంచెమే మళ్ళీ దగ్గు అవుతుంది. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ అత్తమ్మ. కొంచెం ఆమె కొంచెం తినండి సగం తినేసింది. వద్దు మమ్మీ మళ్ళీ బేబీకి ఇబ్బంది అవుతుంది. సరే ఏముంది కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మెల్లమెల్ల కొంచెం తింటుండే. సో ఎట్లుంది నీ ఆరోగ్యం? ఎట్లుంది నీ అనారోగ్యం? ఎట్లుంది? మొత్తం మెత్తగా అయిపోయింది ఇట్లా. నిన్న మొన్న ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి రీల్ చూడండి ఒకటి. ఆల్మోస్ట్ ఇదే డ్రెస్ మీద ఉంటుంది అనుకుంటా. మొత్తం 3 మార్క్ డ్యాన్స్ చేసింది. ఇప్పుడేమో నడవడానికి కొంచెం ఎందుకంటే నా ఎనర్జీ మొత్తం బేబీకి ఇచ్చేసింది. సో ఇక మొత్తం ఇట్లా వీక్ అయిపోయింది. నీకెట్లా అనిపిస్తుంది? నాకు చాలా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఐ మీన్ మొత్తం ఇట్లా వీక్ అయిపోయేసరికి అరే బాబురే అనిపిస్తుంది. నో ప్రాబ్లం. విత్ ఇన్ 1 వీక్ లో మనం చిన్నిని మొత్తం 3 మార్క్ డ్యాన్స్ చేసేటట్టు తయారు చేద్దాం తప్పకుండా. సో ఆ బాధ్యత నాదే, నేనే తీసుకుంటా. కానీ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, కానీ అది ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి చెప్తలేను. ఏంటది? ఏమన్నా సస్పెన్స్ ఉందా? మామూలుగా ఒకటి రివ్యూ చేయొద్దు కదా. ఓకే అదేదో సస్పెన్స్ దాపెట్టుకుంటుంది కాబట్టి తర్వాత క్లియర్గా చెప్దాం అనుకుంటుంది. ఫైనల్లీ చిన్ని అయితే ఇంటికి వచ్చేసింది హ్యాపీగా. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. నాకైతే ఎప్పుడెప్పుడు రావాలా అని ఉండే. అక్కడ నీ ఫీలింగ్ అంటే హాస్పిటల్లో తొందరగా ఇంటికి వెళ్ళాలని ఉంది. సో మేమైతే ఈగర్లీ వెయిటింగ్ ఉండే. సో ఫైనల్లీ అసలు నిద్ర లేదు, ఏం లేదు. అంటే ఇక పరుగు అయిపోయింది మొత్తం నాకు కూడా. సో వీడియోస్ అప్లోడ్ చేయడం, ఎడిటింగ్ అని అవన్నీ, తర్వాత ఈ హాస్పిటల్ రన్నింగ్ ఉంటాయి కదా.
అట్లా కొంచెం అట్లా డల్ అయిపోయినాం. సో ఫైనల్లీ చిన్ని రావడం వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ స్వీట్ ఆఫ్. ఆల్మోస్ట్ 3 days అయింది కదా, 4 days ఆల్మోస్ట్ 4 days అయిపోయింది. సో చిన్ని నాకు లాంగ్ ఉండడం షూటింగ్ టైంలో తప్ప ఇప్పుడు మాత్రమే నాకు లాంగ్ ఉంది. అప్ టు మ్యారేజ్ అయినప్పటి నుండి ఫస్ట్ టైం నాకు అండ్ జగతి కూడా. జగతికి ఉండదా నాకు అర్థమైంది. యా, నీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా మమ్మీ నేను అసలు? సరే ఓకే, కమాన్. యా, పాపం అత్తమ్మ. కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే సో ఫైనల్లీ అందరం అయితే ఇట్లా హ్యాపీ వెల్కమ్ చేసేసినాం. అండ్ ఇప్పుడు లాస్ట్ కేక్ కట్ చేసుకొని హ్యాపీగా పడుకుందాం. ఇక వీళ్ళు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు, అమ్మ కానీ చిన్ని కానీ నాకు అందరం టైర్డ్ అయిపోయినాం. సో రండి చెక్ ఇది పట్టుకోండి, ఇది ఇక్కడ ఇటు పట్టుకోం. ఓకే పట్టుకున్నావా? ఓకే కట్ చేద్దామా? సో హ్యాపీ వెల్కమ్ బేబీ. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. వెనక జగతి లేస్తుంది. సో వెరీ నైస్. అండ్ చిన్న కేక్ తినొద్దు కాబట్టి హ్యాపీ వెల్కమ్ బేబీ 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 ఆడు బేబీ బేబీ సంతోషం. ఓకే సరే వెరీ గుడ్. అండ్ నాన్న సో అందరం ఇప్పుడు చాలా ఫుల్ టైర్డ్ అయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం డెలివరీ ఎట్లయింది, తర్వాత డెలివరీ స్ట్రగుల్స్ ఏంటి, అండ్ బేబీయా బాయా అనేది మీరు కామెంట్ చేయండి కొంచెం. అండ్ ఆ వీడియో క్లియర్గా మీకు మాట్లాడతా, బేబీ గర్లా బేబీ బాయా అనేది నెక్స్ట్ వీడియోలో చాలా పర్ఫెక్ట్గా నీట్గా చెప్తుంది చిన్ని. సో ఇప్పుడు కొంచెం ఫుల్ టైర్డ్ ఉంది కాబట్టి పడుకోనివ్వండి. అండ్ సరే బాయ్. బాయ్ బాయ్. ఎవరు తినరా ఇది? చిన్ని చాలా డేస్ అయిపోయింది కారం కారం అన్నం తినక. సో ఎట్లుంది మమ్మీ నీ ఫస్ట్ ఫీలింగ్? సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. చాలా డే. పెట్టుకొని తినాలి. అరే ఈ గిన్నెకుంది మమ్మీ, మళ్ళీ పెట్టుకుంటావా? జగతే ఆగట్లేదు అసలు. 3 days అక్కడే ఉంది హాస్పిటల్లో. సో మొత్తం ఇడ్లీ తర్వాత చప్పగా అట్లా తినేసరికి ఇక్కడికి వచ్చేసరికి రాందాడే అక్క మంచిగా టమాటా చారు చిక్కగా దగ్గర చేసి పెట్టేసింది. సో హ్యాపీగా లాగిచ్చేస్తాను. ఎంత ఏంది ఇట్లా అయిపోయినా నేను మొత్తం ఫేస్ అంతా ఇట్లా మొత్తం ఇట్లా పీకప్ అయింది కదా దగ్గరికి. ఓకే నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.